ప్రవక్తను ఎలా ప్రేమిస్తున్నాం అన్న మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్ మరియు ప్రవక్తను ఎలా ప్రేమించాలండి? పవిత్ర ఖురాన్ గ్రంథం 9వ సూరే తౌబా ఆయత్ సంఖ్య 24. అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమ ఎలా ఉండాలి, అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమ ఎలా ఉండాలి అల్లాహ్ చెబుతున్నాడు. అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్ కాన ఆబాఉకుం وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله. అల్లాహ్ అన్నాడు, చెప్పండి, మీరు మీ తండ్రి తాతల కంటే ఎక్కువగా, బాగా వినండి, మీ తండ్రి తాతల కంటే ఎక్కువగా, మీ సంతానము కంటే ఎక్కువగా, మీ అన్నదమ్ముల కంటే ఎక్కువగా, మీ భార్యల కంటే ఎక్కువగా, మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా, మీ సిరి సంపదల కంటే ఎక్కువగా అల్లాహ్ మార్గంలో వెళితే నా వ్యాపారం మందగిస్తుంది అని భయపడే మీ వ్యాపారాల కంటే ఎక్కువగా, మీరు ఎంతగానో ప్రేమించే మీ భవనాల కంటే ఎక్కువగా అల్లాహ్ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించటాన్ని, అల్లాహ్ మార్గంలో పోరాటము చెయ్యటాన్ని మీరు ఇష్టపడకపోతే ప్రళయ దినం వరకు ఎదురు చూడండి, అల్లాహ్ అవిశ్వాసులకు మార్గం ప్రసాదించాడు అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన ప్రేమ ఎలా ఉంది? అల్లాహ్ను, అల్లాహ్ ప్రవక్తను దీనికంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా? సహబాలు ప్రేమించారండి. ఈరోజు మనకు ప్రపంచం కావాలి, ప్రపంచం తరువాత అల్లాహ్ కావాలి. సహబాలకు ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما، ربي زدني علما، اللهم ربي زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. الله యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాను యొక్క కీడు నుండి, శైతాను యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి ఒక మహోన్నతమైన రాత్రి. ఈ రాత్రి గురించి అనేక ప్రసంగాలు, అనేక విషయాలు మీరు వింటూనే ఉంటారు. ఎవరైతే ఈ రాత్రి ఆరాధన పొందుతాడో వాడు అత్యుత్తముడు. ప్రియులారా, మనం అల్హమ్దులిల్లా ఈ రాత్రి అల్లాహ్ ముందు ఖియాముల్ లైల్, తరావీ ఆరాధన చేశాము. దీని ఘనత ఎలాంటిది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మన్ ఖామ లైలతల్ ఖద్రి ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ ذنబి. ఎవరైతే విశ్వాసముతో అల్లాహ్ వద్ద ప్రతిఫలము లభిస్తుంది అన్న ఆశతో లైలతుల్ ఖద్ర్ కానివ్వండి, రమజాన్ ఉపవాసాలు కానివ్వండి, పూర్తి నెలలో తరావీహ్ ఆరాధన కానివ్వండి, 2 షరతులతోనే మనం చేస్తే మనకి పుణ్యం ఉంది. ఆ 2 షరతులు ఏమిటి? మొదటి మాట ఈమాన్, విశ్వాసముతో చెయ్యాలి. ఉపవాసమైనా, తరావీ అయినా, మామూలు లైలతుల్ ఖద్ర్ ఆరాధన అయినా ఈమాన్తో. రెండవది ప్రతిఫలం లభిస్తుంది అన్న ఆశతో.
అల్లాహ్ దీనికి గాను నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రెండు విషయాలతో ఎవరైతే ఆరాధన చేస్తారో గుఫిర లహు మా తకద్దమ మిన్ జంబి, వారి యొక్క గడిచిన పాపాలను అల్లాహ్ తాలా క్షమిస్తాడు అన్న వాగ్దానం చేశాడు. ప్రియులారా, అల్లాహ్ మనందరి పాపాలను క్షమించుగాక. ఆమీన్. ప్రియులారా, లైలతుల్ ఖద్ర్ ముఖ్తసరి మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖద్ర్ అంటే అర్థం ఏమిటి? ఖద్ర్ అనగా 3 రకాల అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఘనత కలిగినది, విలువైనది. రెండవ అర్థం నిర్ధారించటము, లెక్కించటము. మూడవ అర్థం కిక్కిరిసిపోవటం. ఈ 3 అర్థాల యొక్క అర్థం ఏమిటి? మొదటిది, ఈ యొక్క రాత్రికి ఎంతో ఘనత ఉంది, విలువ ఉంది. మరి ఈ రాత్రిలో ఏం జరుగుతుంది? ఈ రాత్రిలో 1 సంవత్సరానికి సంబంధించిన రాబోయే 1 సంవత్సరములో ఏ విషయాలు జరగబోతాయి దానికి సంబంధించి సమీక్ష చేయబడుతుంది. విషయాలు నిర్ధారింపబడతాయి ఈ రాత్రిలో. దీనికోసం ఎవరొస్తారు? హజరతే జిబ్రీలు వస్తారు. సుబ్హానల్లా. అతనితో పాటు ఎంతమంది దూతలు వస్తారు? ఇబ్నే ఖుజైమా గ్రంథములో హదీసు నకలు చేయబడుతుంది. ఈరోజు రాత్రి భూమండలంపై ఎంతమంది దూతలు వస్తారు? ప్రవక్త వారు అంటూ ఉన్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, భూమిపై ఎన్ని గులకరాళ్ళు, ఈ భూమండలంపై ఎన్ని రాళ్ళైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ మంది దైవదూతలు ఈరోజు రాత్రి భూమిపైకి అవతరిస్తారు. సుబ్హానల్లా. అలాంటి సమయం ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రి. ప్రియులారా, అరే ఎంతమంది దూతలు ఉంటారండి? ప్రవక్తలంటే వింటాం. ఖురాన్ గ్రంథంలో 25 లేదా 26 మంది ప్రవక్తల ప్రస్తావన ఉంది. వాస్తవానికి 1,24,000 మంది ప్రవక్తలు అనే ప్రాచుర్యంలో ఉంది. కానీ బలహీనమైన హదీస్ పక్కన పెట్టండి. దైవ దూతలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడైతే మక్కాలో కాబా గృహం ఉందో, కాబాని ఏమంటారు? బైతుల్లా అంటారు. దానికి 7 ఆకాశాల పైన బైతుల్లా భూమిపై ఉంది. దీనికి 7 ఆకాశాల పైన బైతల్ మఅమూర్ అని వేరే గృహం ఉంది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరాజ్ యాత్రకు వెళ్ళారో హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు సలాం వారిని ఆ బైతే మామూరుకు ఆనుకొని కూర్చోవటం ప్రవక్త వారు చూశారు. ఇప్పుడు హదీస్లో వస్తుంది, ఏదైతే సప్తాకాశాలపై బైతల్ మామూర్ ఉన్నదో దాని చుట్టూ రోజుకు 70,000 మంది దూతలు తవాఫ్ చేస్తూ ఉంటారు. బైతుల్ మామూర్ ఏదైతే సప్తాకాశాలపై ఉన్నదో దాని చుట్టూ రోజు 70,000 మంది దూతలు తవాఫ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి తవాఫ్ చేసిన దూతకు ప్రళయ దినం వరకు తిరిగి తవాఫ్ చేసే అవకాశం రాదు. ప్రియులారా, ఎంతమంది దూతలున్నారో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. సుబ్హానల్లా. అలాంటి దూతలు ఈ భూమండలంపై ఈ రోజు రాత్రి అవతరిస్తారు. వారితో ఈ భూమి ఇరుకైపోతుంది. ప్రియులారా, ఖైర్. పదండి, మరి మనం మన జీవితాలలో రాబోయే కాలములో మనం స్వతహాగా ఏం సమీక్ష చేసుకున్నాం? ఈ రమజాన్ మన జీవితాలలో ఏమిచ్చింది? 2 సంవత్సరాలు రమజాన్ చూసాం ప్రియులారా. అత్యంత కఠినంగా, అత్యంత సంక్లిష్టంగా, మస్జిదులకు రాని పరిస్థితి. 2 ఏళ్ల తరువాత అల్లా ప్రశాంతమైన వాతావరణములో రమజాన్ గడుపుకునే మహోన్నతమైన భాగ్యాన్ని ప్రసాదించాడు. సుబ్హానల్లా. 2 ఏళ్ల క్రితం నాతో కూర్చొని సెహరీ చేసినవాడు, నాతో కూర్చొని ఇఫ్తార్ చేసినవాడు, నాతో కలిసి తహజ్జుద్ తరావీహ్ చేసినవాడు ఈ సమయానికి మట్టిలో మట్టయిపోయాడు. అల్లాహు అక్బర్. గత 2 ఏళ్లలో ఎంతో మందిని మనం చూసాం, వారు మట్టిలో మట్టయిపోయారు. ప్రియులారా, మనలో ఎంతమందికి తెలుసు వచ్చే సంవత్సరం రమజాను మాసాన్ని నేను పొందుతానా లేక నేను కూడా మట్టిలో మట్టయిపోతానా? సుబ్హానల్లా. వచ్చే ఏడాది రమజాన్ పొందుతానా లేక వచ్చే ఏడాది ఈ సమయానికి నేను కూడా మట్టిలో మట్టయిపోతానా? బహుశా ఈ రమజాన్ మన జీవితములో చివరి రమజాన్ కావచ్చు. ప్రియులారా, ఏం తయారు చేసుకున్నాం?
ఏ మార్పు మన జీవితంలో వచ్చింది ప్రియులారా? ఏ చెడు విడిచిపెట్టాం? వాస్తవానికి రమజాన్ అన్న పదం ఇమాం కుర్తుబీ రహిమహుల్లా తెలియజేస్తూ ఉన్నారు. రమజాన్ అన్న పదం రమ్జ్ అన్న పదం నుండి ఉద్భవించింది. రమ్జ్ అంటే అర్థం ఏమిటి? రమ్జ్ అనగా అర్థము ప్రియులారా కాలటం, దహింపబడటం. అనగా రమజాను మాసములో మన పాపాలు కాలబడాలి, మన పాపాలు దహింపబడాలి. ఒక్కసారి ఆలోచించండి, ఈ రమజాన్లో నా ఏ పాపము దహింపబడింది? ఒక్కసారి నా ఏ పాపము కాల్చబడింది? సుబ్హానల్లా. 25 రోజులు 24 రోజులు పూర్తి చేసుకున్నాం. దీని ఘనత తెలుసుకున్నామా? ఏదో రంజాన్ వచ్చేసిందండి, రంజాన్ గడిపేశాం, 24 రోజులు అయిపోయాయి, నెల కూడా అయిపోతుంది, కానీ ఏం మార్పు వచ్చింది? దీని ఘనత తెలుసా? దీని ఘనత తెలుసా? దీనిలో మనిషి చేసే ఆచరణ యొక్క విలువ తెలుసా? 10 సార్లు మీరు విని ఉంటారు. సుబ్హానల్లా. ఇమాం జౌజీ రహిమహుల్లా తెలియజేస్తున్నారు, తాల్లాహి, అల్లా సాక్షిగా, లౌ ఖీల లి అహ్లిల్ ఖుబూర్, సమాధి వాసులతో, సమాధిలో ఉన్న సమాధి వాసులతోనట, సమాధిలో ఉన్న సమాధి వాసులతోనట, మీరు ఏదైనా కోరిక కోరుకోండయ్యా, మీరు ఏదైనా కోరిక కోరుకోండి అంటే సమాధిలో ఉన్నవాడు రమజాన్ నెలలో 1 రోజు కావాలి అని కోరుకుంటాడట. సుబ్హానల్లా. అలాంటి రమజాన్ నా ముందు వచ్చింది, 24 రోజులు అయిపోయాయి. నా జీవితంలో ఏ మార్పు తీసుకొచ్చాను? ఒక్కసారి ఖురాన్ గ్రంథం చదివే భాగ్యం నాకు కలిగిందా? రమజాను మాసాన్ని పొంది ఖురాన్ గ్రంథాన్ని చదవని వాడి కంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా ప్రియులారా? ప్రకటించేవాడు వచ్చి ప్రకటిస్తున్నాడు, యా బాగియల్ ఖైరి అక్బిల్, ఓ మేలు చేసేవాడా ముందడుగు వెయ్యు, యా బాగియ షర్రి అక్సిర్, ఎవరైతే చెడు చేసేవాడా రమజాన్లోనైనా చెడును తగ్గించు. ఏం చేశాం? ఒక్కసారి ప్రశ్నించండి. అరే, ప్రజలు ఫోన్లు చేసి ప్రశ్నిస్తున్నారు, మీ ప్రసంగంలో ఫలానా మాట విన్నామండి. ఏం విన్నారండి? ఇమాం షాఫీ రహిమహుల్లా రంజాన్ నెలలో 60 సార్లు ఖురాన్ చదివారు అని మీరు చెప్పారు. 3 రోజుల కంటే తక్కువలో ఖురాన్ చదవకూడదు కదా. సుబ్హానల్లా. నువ్వు 60 సార్లు పూర్తి చేయకు, 3 రోజుల్లో ఖురాన్ చదువు. రంజాన్లో ఎన్నిసార్లు చదవచ్చు? 10 సార్లు చదవచ్చు. 3 × 10 30. నువ్వు 10 సార్లు చదివావా? సుబ్హానల్లా. చూడండి, ప్రశ్నించే తత్వం మంచిదే. ఇమాం ఇబ్నే ఖుదామా రహిమహుల్లా చెబుతారు, ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకమైన ప్రాంతాల్లో తిలావత్ చెయ్యొచ్చు, కానీ రమజాన్లో నేను ఎంతవరకు తిలావత్ చేశాను? ఈ రమజాన్ జీవితాలలో మార్పును తెచ్చే మాసం ప్రియులారా. ఇమాం షాఫీ రహిమహుల్లా 60 సార్లు ఖురాన్ పూర్తి చేసేవారు. నేను 60 పేజీలు ఖురాన్ చదివానా రంజాన్లో? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇంకా మన వద్ద 6 రోజుల సమయం ఉంది ప్రియులారా. ఇకనైనా ఈ చివరి రోజులలోనైనా ఖురాన్ గ్రంథాన్ని చదివితే మన జీవితాల్లో మార్పు రాగలదు ప్రియులారా. ఖురాన్ గ్రంథమే మనకు గౌరవాన్ని ఇస్తుంది ప్రియులారా. అరే, పశువులను కాచుకునేవారు ఖైసర్లు కూర్చునే సింహాసనాలపై కూర్చున్నారు. దేని బరకత్ వల్ల? ఉమర్ రదియల్లాహు తాలా అన్హు సగ భూభాగానికి రాజయ్యారు. 33 దేశాలు ఉమర్ వారి పాదాక్రాంతమైపోయాయి. షైతాన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు మనస్సులో వేశాడు, ఉమర్ నీకేం తక్కువ, నువ్వు సగ భూభాగానికి రాజువి, నీకేమీ తక్కువ లేదు. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వెళ్ళారు, ప్రసంగం కోసం మింబర్ ఎక్కారు ప్రియులారా. మింబర్ ఎక్కి అంటున్నారు ప్రజలతో, ఓ నా ప్రజలారా వినండి, ఈరోజు ఉమర్ మీ మధ్య సగ భూభాగానికి రాజుగా నించున్నాడు, సగ భూభాగానికి అధిపతిగా నించున్నాడు. ఉమర్ యొక్క జీవితంలో ఇలాంటి రోజులు కూడా గడిచాయి. ఉమర్ ఉదయము నుండి సాయంత్రం వరకు పశువులు కాచేవాడు. ఉదయము నుండి సాయంత్రం వరకు పశువులు కాచేవాడు. ఉమర్ యొక్క రోజువారీ జీతం పిడికెడు ఖర్జూరపు పండ్లు మాత్రమే. అలాంటి వారిని, పశువులు కాచే వారిని ఖైసర్లు కూర్చునే సింహాసనాలపై ఖురాన్ గ్రంథం కూర్చోబెట్టింది ప్రియులారా. ఓ నా సోదర సమాజమా, ఈరోజు భయం ఉంది.
దేశంలో వాతావరణం బాగోలేదు, ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఒక రకమైన నిరాశ అక్కర్లేదండి. ఓ ముస్లిం సమాజమా, నిరాశ అక్కర్లేదు, బాధ అక్కర్లేదు, దుఃఖము అక్కర్లేదు, మనం తక్కువ ఉన్నాము అని భయము అక్కర్లేదు. అల్లా తాలా మీకు సుబ్హాన్ అల్లా శుభవార్తనిస్తున్నాడు. వలా తహిను వలా తహజను వ అంతుముల్ అలౌనా ఇన్ కుంతుం ముమినీన్. అల్లా అంటాడు ఖురాన్లో, దుఃఖించకండి, బాధపడకండి, కృంగిపోకండి, కడకు మీకే సాఫల్యము లభిస్తుంది, మీకే విజయం లభిస్తుంది. మీలో ఈమాన్ ఉన్నట్లయితే సుబ్హాన్ అల్లా, ఆ ఈమాన్ నా జీవితంలో తెచ్చే ప్రయత్నము చేశాను. అరే ఒక చిన్న మాట అండి, చెబితే బాధపడతామరు, అనేక మంది బాధపడతారు. అరే ఈమాన్, ఉపవాస సమయంలో ఈమాన్ గట్టిగా ఉంది మాషాల్లా, ఉదయం 4:30 నుండి సాయంత్రం 6:30 వరకు 14 గంటలు, ఎంత నిష్ఠ, తినటం హలాల్, అల్లాకి భయపడి తిండి పక్కన పెట్టాను. త్రాగటం హలాల్, అల్లాహకు భయపడి 14 గంటలు నీటి చుక్క ముట్టుకోలేదు. భార్య వద్దకు వెళ్ళటం హలాల్, అల్లాహకు భయపడి ఉపవాసం కోసం హలాల్ వస్తువును దూరంగా పెట్టాను. ఇఫ్తార్ అయిందండి, 6:30కి ఇఫ్తార్ చేసి 7 గంటకి పాన్ పరాక్ హలాల్, గుట్కా హలాల్, సిగరెట్ హలాల్, ప్రతీదీ హలాల్ చేసుకొని జీవితంలో ఈమానే కోల్పోతే అల్లా సహాయం చేస్తాడా? అరే వినండి, 14 గంటలు హలాల్ వస్తువును దూరంగా ఉంచాం అల్లాహ్ కోసం, తినటం హలాల్, అల్లాహకు భయపడి దూరంగా ఉంచావే, 14వ గంట తరువాత హరాం హలాల్ అయిపోతే మన జీవితాల్లో ఈమాన్ ఉన్నట్లా ప్రియులారా? కాబట్టి రంజాన్ ఏం కోరుకుంటుంది? రమజాన్ మన జీవితాలలో ఒక తర్బియత్, మన జీవితాలలో ఒక శిక్షణ కోరుకుంటుంది. మన జీవితంలో రమజాన్ ద్వారా మార్పు రావాలి ప్రియులారా. కాబట్టి ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించే ప్రయత్నము చెయ్యండి. ఈ రమజాన్ ద్వారా నా జీవితంలో ఫలానా వస్తువు ఇన్షాల్లా అల్లా కోసం దూరం అయిపోతుంది. పదండి, ప్రతి ఒక్కరు మనస్సులో సంకల్పం చేయండి, ఈ రమజాన్ ద్వారా మీరు అల్లాహకు భయపడుతూ ఏ విషయాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అప్పుడే ప్రియులారా, మనలో ఈమాన్ ఉన్నప్పుడే, అల్లాహపై అలాంటి నమ్మకం ఉన్నప్పుడే మన జీవితాలలో మార్పు వస్తుంది. ఖైర్, పదండి. తిలావత్ జరిగింది ఈరోజు, హాఫీజ్ గారు తిలావత్ చేశారు. దాని యొక్క విషయాన్ని మీ మౌలానా గారు చెప్పారు. 47వ సూరా ముహమ్మద్లో అల్లా అన్నాడు. అల్లా ఏమన్నాడు? కాస్త బయటికి వెళ్దాం. దేశ పరిస్థితులు, ముస్లిం సమాజం యొక్క భయం, ఆందోళన, దుఃఖం. అల్లా కంగారు పడద్దు అంటున్నాడు. కంగారు పడకండి. అల్లా ఏమన్నాడు? షేక్ చెప్పారు, ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం వయుసబ్బిత్ అక్దామకుం. మీరు అల్లాహకు సహాయము చెయ్యండి, అల్లా మీకు సహాయము చేస్తాడు, మీ పాదాలకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఎలాంటి సహాయం ప్రియులారా? షరియత్తులో, ఇస్లాం యొక్క చరిత్రలో ఎలాంటి విషయాలు ఉన్నాయంటే అల్లాహకు సహాయము చెయ్యటం. మీరు తక్కువ ఉన్నా, జంగే బదర్లో ఎంతమంది అండి మనం? 313, 314 లేదా 317 మంది. జంగే బదర్లో మన వద్ద ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 70 ఒంటెలు. మన వద్ద ఎన్ని గుర్రాలు ఉన్నాయి? కేవలం 2 గుర్రాలు. జంగే బదర్లో మన సంఖ్య 313, మన వద్ద ఉన్న గుర్రాల సంఖ్య 2, మన వద్ద ఉన్న ఒంటెల సంఖ్య 70. అవిశ్వాసుల యొక్క సంఖ్య 1000 ప్రియులారా. వారి వద్ద ఉన్న గుర్రాల సంఖ్య 100, వారి వద్ద ఉన్న ఒంటెల సంఖ్య లెక్క లేనన్నివి, వారి వద్ద ఉన్న కవచాల సంఖ్య 600. సుబ్హానల్లా. సహబాలు భయపడ్డారు. మొదట్లో ఎప్పుడైతే అబూ సుఫియాన్ సిరియా నుండి మక్కాకి వస్తున్నాడో, మదీనా దగ్గర నుండే వాపస్ మక్కాకి వెళ్ళాలి. ప్రవక్త వారు అన్నారు, అబూ సుఫియాన్ తన యొక్క వర్తక సామాగ్రి తీసుకొస్తున్నాడట, వెళ్ళి చూడండి. 2 సహబాలను ప్రవక్త వారు పంపించారు. 2 సహబాలు వెళ్ళి చూశారు. అబూ సుఫియాన్ వస్తున్నాడు, 1000 ఒంటెలున్నాయి.
వర్తక సామాగ్రి ఎంత ఉంది? 50,000 బంగారపు నాణాలకు సమానమైన వర్తక సామాగ్రి ఉంది. ప్రవక్త అన్నారు, అల్లా మీకోసం రాసి పెట్టాడేమో, వెళ్ళండి అన్నారు. కానీ ఎవరిని బలవంతం చెయ్యలేదు. సుబ్హానల్లా. నేను చెప్పే మాట ప్రియులారా, ముస్లింల వద్ద 70 ఒంటెలున్నాయి, 2 గుర్రాలు ఉన్నాయి. అవిశ్వాసుల వద్ద 100 గుర్రాలు, లెక్క లేనన్ని ఒంటెలు, 600 కవచాలు, 1000 మంది ఉన్నారు. సహబాలలో ఒక వర్గం భయపడింది, అరే మనం ఈ యుద్ధము చేయగలమా, వారితో పోరాటం చేయగలమా? ప్రవక్త వారు ముహాజిర్లలో అడిగారు. హజ్రతే ఉమర్ వారు చెప్పారు, ప్రవక్త నిశ్చింతగా ఉండండి. హజ్రతే అబూబకర్తో అడిగారు రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త నిశ్చింతగా ఉండండి. హజ్రతే మిగ్దాద్ వారితో అడిగారు. హజ్రతే మిగ్దాద్ చెప్పారు రదియల్లాహు అన్, ప్రవక్త మీ వెనకాతల మమ్మల్ని, మేము మూసా జాతి లాంటి వారము కాదు. మూసా జాతి ఏమని చెప్పింది? ఓ మూసా, నువ్వు నీ అల్లా పోరాటం చేసుకోండి, మేము కూర్చొని చూస్తుంటామని చెప్పింది. మూసా జాతి ఏం చెప్పింది? మూసా, నువ్వు నీ ప్రభువు పోరాటం చెయ్యండి, మేము కూర్చొని ఉంటాం. హజ్రతే మిగ్దాద్ అన్నారు, ఓ ప్రవక్త, మేము మూసా జాతి లాంటి వారము కాదు. అల్లాహ్ సాక్షిగా మీరు బరకే గిమాద్ ప్రాంతం వరకు మేమంట రమ్మన్నా మేము రావటానికి సిద్ధంగా ఉన్నాం. ముహాజిర్ల మాట అయిపోయింది. ప్రవక్త అన్సారుల మాట తెలుసుకుందాం అనుకున్నారు. అన్సార్లు ఎవరండి? మదీనాలో ఉన్నవారు. అప్పటికి అన్సార్ల సర్దార్ హజ్రతే సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు. ప్రవక్త అడిగారు, సాద్ మీ మాట చెప్పండి. హజ్రతే సాద్ అంటారు, ప్రవక్త మేము మదీనా వాసులం, భయపడేవారమని మీరు అనుకుంటారా? అల్లాహ్ సాక్షిగా మీరు గనక ముందుకు నడిచి మీ వెనకాతల మమ్మల్ని సముద్రములో దూకేయమన్నా మేము సముద్రములో మీ మాట విని దూకటానికి సిద్ధంగా ఉన్నాము. అల్లాహపై నమ్మకంతో హజ్రతే సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ప్రియులారా, ప్రవక్త దుఆ చేశారు. సుబ్హానల్లా. అరే సహబా జీవితాలు, అల్లాహపై నమ్మకం వారి జీవితాల్లో ఎలా ఉండేది ప్రియులారా. సుబ్హానల్లా. ఒక్క మాట, సమయం కూడా అలాగే ముందు వెళ్ళిపోతుంది ప్రియులారా. హజ్రతే సాద్ బిన్ ముఆజ్ ఔస్ తెగ సర్దారు. హజ్రస్ తెగలో ఉపస్ తెగ, ఔస్ తెగ సర్దారు. ఎలాంటి పటిమ ప్రియులారా. ఎలా ఇస్లాం స్వీకరించారండి? చిన్న మాట చెప్పి అంశంలోకి వెళ్ళే ప్రయత్నము చేస్తాను. మదీనా నుండి, మక్కా నుండి మదీనాకు వచ్చిన తొలి ఇస్లాం ప్రతినిధి ఎవరు? ఎవరి దావత్ వల్ల మదీనా ప్రజలు ప్రవక్త వారిని మదీనాకి రమ్మని ఆహ్వానించారు? మనకి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రహీకుల్ మఖ్తూమ్ ఒక పుస్తకం ఉంది ప్రవక్త సీరత్కు సంబంధించి, దాన్ని చదివే ప్రయత్నం చేయండి, సీరత్ తెలుస్తుంది. సుబ్హానల్లా. మనం ప్రపంచంలో వాట్సాప్ యూనివర్సిటీ మన వద్ద కూడా వచ్చేసింది. ఇంతవరకు వేరే పక్షం వారి వద్ద వాట్సాప్ యూనివర్సిటీ, ఇప్పుడు మన వాళ్ళు కూడా వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఆన్లైన్ యూనివర్సిటీలో ఉండిపోయారు. ఏదైతే గ్రంథాలు ఉన్నాయో వాటి పఠనం నుండి దూరం అయిపోయారు. సుబ్హానల్లా. ఒక్కసారి సీరత్ పుస్తకం, మనమంతా ముస్లింల మాషాల్లా, ఉదయం లెగిస్తే ప్రవక్త పేరు మీద ఎవడైనా చెప్తే రోడ్డెక్కి ధర్నా చేసి గుండెలు బాదుకోవటానికి సిద్ధం. ప్రవక్త సీరత్ ఒక్కసారి చదివామా? అల్లాహు అక్బర్. ఈరోజు ప్రవక్త పేరు విని ప్రవక్త పేరుపై సుబ్హానల్లా ప్రేమ చాటింపు వేసేవారం. ప్రవక్త యొక్క పూర్తి సీరత్ తెలుగు భాషలో మన ముందుంది ప్రియులారా. ఎంతమంది చదివాం? మనం ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గురించి గొప్ప మాటలు మాట్లాడేవారం ప్రియులారా. అల్లాహు అక్బర్. అల్లాహ్ హిదాయత్ ఇవ్వలేదా మనకు? ఇప్పుడైనా ఇన్షాల్లా సంస్కరించుకుందాం ప్రియులారా. చదివితేనే మన జీవితాలు ముందుకు వెళ్తాయి. ఇమాం షాఫీ రహిమహుల్లా గురించి చెప్పాను కదా, ఒక చిన్న మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇమాం షాఫీ రహిమహుల్లా ఒక మహోన్నతమైన ఇమాం ప్రియులారా. చదువు పట్ల ఆసక్తి, జ్ఞానము నేర్చుకునే ఆసక్తి ఉంటే అల్లాహ్ మార్గాలు తెరుస్తాడు. ఇమాం షాఫీ రహిమహుల్లా అంటారు, నేను చిన్నప్పుడు మా అమ్మ ఇంత పేదరికములో ఉండేది, నాకు కనీసం ఒక పేపరు, ఒక కాగితము కూడా కొనిచ్చే శక్తి మా అమ్మ వద్ద లేకుండేది.
నేను రోడ్డుపై నడిచేవాడిని, రోడ్డుపై నడుచుకొని వస్తూ పక్కన ఏదైనా ఎముక కనిపిస్తే ఎముక ఏరుకొని ఎముక ఎత్తుకొని ఇంటికి వచ్చేవాడిని, ఆ ఎముకపై హదీసులు చెక్కేవాడిని అని ఇమాం షాఫీ రహిమహుల్లా తెలియజేస్తున్నారు. వారి జ్ఞానం యొక్క జిజ్ఞాస చూడండి ప్రియులారా. ఈరోజు మనం ఫార్వర్డ్ ఉన్నమాట ప్రియులారా, మనం జ్ఞానము ఎప్పటి వరకు పొందే ప్రయత్నము చెయ్యమో మన జీవితాల్లో మార్పు రాదు ప్రియులారా. ఖైర్ ఏదేమైనప్పటికీ సహబాల యొక్క ఆ త్యాగాల ద్వారా, అల్లాహపై వారి నమ్మకము ద్వారా ఈరోజు ముందడుగు మనం వేసే ప్రయత్నం చేద్దాం. మక్కా నుండి మదీనాకు వెళ్ళిన తొలి ఇస్లాం ప్రతినిధి హజరతే ముసఅబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తాలాను. ఒక మాట చెప్పే ప్రయత్నం చేయండి. ప్రవక్త డైరెక్టుగా మదీనాకి వచ్చేసారా? మదీనాకి రావటం ముందు సరంజామా చేసుకున్నారా? ప్రవక్త వారు ఒక మాట ఇన్షాల్లా ఖైర్ పదండి కొన్ని ఇస్లాం మాటలే చెప్పుకుందాం. అసలు ప్రవక్త వారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని సంవత్సరాలు ప్రపంచంలో బ్రతికారు? ప్రవక్త వారి జీవితకాలం ఎంత? 63. సుబ్హానల్లాహ్. అందరు వినండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం, మన ప్రవక్త బ్రతికింది 63 సంవత్సరాలు. ఎన్నేళ్ళండి? 63. ప్రవక్త పదవి ఎప్పుడు లభించింది? 40వ ఏట. ప్రవక్త వారి వయస్సు 40వ ఏట ఉన్నప్పుడు జిబ్రీలు దూత ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అన్న వాక్యాన్ని తీసుకొని వచ్చారు. 40వ ఏట ప్రవక్త అయితే ఆ తరువాత 13 ఏండ్లు మక్కాలో ఉన్నారు. 40 + 13 53. ఆ తరువాత మదీనాకు వెళ్ళారు, 10 ఏళ్ళు ఉన్నారు. 53 + 10 63. సుబ్హానల్లాహ్. మహాప్రవక్త మక్కా నుండి మదీనాకు డైరెక్టుగా రాలేదు. ప్రవక్త యొక్క ఇస్లాం సందేశం విని కొంతమంది యువకులు ఇస్లాం స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది యువకులు 12వ సంవత్సరంలో ప్రవక్త మక్కాలో ఉండగా 12 మంది వచ్చి ప్రథమ బైతే అకబా ప్రవక్తతో వాగ్దానం చేశారు, మీరు మదీనాకి వచ్చేయండి, మా శాయ శక్తులా మీకు సహకారం అందిస్తాం. 13వ సంవత్సరం అంటే మక్కాలో చివరి సంవత్సరం 70 మంది వచ్చారు, ప్రవక్త మీరు మదీనాకి వచ్చేయండి, మేము సహాయం చేస్తాం. అప్పుడు ప్రవక్త ఏం చేశారు, సరే మదీనా వాతావరణం అంతా ఇస్లాం యొక్క బోధన చేయిద్దామని హజరతే ముసఅబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తాలా అన్హు వారిని మదీనాకి పంపించారు. హజరతే ముసఅబ్ ఎలాంటి యువకుడండి, మక్కాలో అందగాడు, నవయువకుడు. 1400 ఏండ్ల క్రితం ముసఅబ్ రదియల్లాహు తాలా అన్హు ధరించిన బట్టల విలువ 40,000 రూపాయలు. సుబ్హానల్లా. సహాబాలు పేదవారండి, ఏమీ ఉండేది కాదు, కాబట్టి అల్లా 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 తిరిగేవారు. హజరతే ముసఅబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తాలా అన్హు 1400 ఏండ్ల క్రితం ధరించిన బట్టల విలువ 40,000 రూపాయలు. ముసఅబ్ వీధి చివరన ఉంటే ఇక్కడ కూర్చున్నవాడు చెప్పేవాడు, అరే ముసఅబ్ వస్తూ ఉన్నాడు, అతడు పూసే అత్తరు పరిమళం అలాంటిది ప్రియులారా. ఒకరోజు తల్లి చూసింది, కొడుకు వెళ్ళి ముహమ్మద్ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ముసఅబ్ ఏంటి ముహమ్మద్తో మాట్లాడుతున్నావు, జాగ్రత్త, ఇంకోసారి మాట్లాడకూడదు. కొడుకు రెండవసారి కూడా కనిపించాడు, ప్రవక్త వారితో మాట్లాడటం ఇంట్లోకి తెచ్చింది. ఇంట్లో తెచ్చి తలుపు వేసి తాళం వేసింది. కొడుకు అన్నాడు, అమ్మా నాకు నీ యొక్క సంబంధము కంటే లా ఇలాహ ఇల్లల్లా సంబంధమే ఘనమైనదమ్మా, నేను నీ వద్ద ఉండలేను, నా ఆఖిరత్ నాకు కావాలి. ఇంటి నుండి తప్పించుకొని ప్రవక్త వద్దకు వచ్చేశారు. సుబ్హానల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, చెప్తాను చివర్లో, నేను చెప్పడం మర్చిపోతే నాకు జ్ఞాపకం చెయ్యండి, 40,000 రూపాయల బట్టలు ధరించిన ముసఅబ్ చనిపోయినప్పుడు ఆయన స్థితి ఎలా ఉండిందో చెప్పే ప్రయత్నము చేస్తాను. ముసఅబ్ రదియల్లాహు తాలా అన్హు మదీనాకి వచ్చారు ప్రియులారా. అల్లాహు అక్బర్. మదీనాలో బనీ జాఫర్, బనీ అష్హల్ అనే 2 తెగలకు చెందిన ఒక తోటలోకి వెళ్ళారు. ఒక తోటలోకి వెళ్ళి అతనితో పాటు హజరతే అసాద్ బిన్ జురారా రదియల్లాహు తాలా అన్హు కూర్చొని మర్క్ అన్న పేరు బావి వద్ద కూర్చొని ఇస్లాం బోధ చేస్తున్నారు.
తెలిసింది విషయం. ఎవరికి? బనీ అష్హల్ అనే తెగ సర్దార్ హజరతే సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు కరే, మన తోటలో ఎవడో కూర్చొని ఆ ముహమ్మద్ యొక్క మత ప్రచారం చేస్తున్నారట, వారిని ఎలాగైనా ఆపాలి. హజరతే సఅద్ బిన్ ముఆజ్ ఏం చేశారు? అతని పక్కనే ఉసైద్ రదియల్లాహు తాలా అన్హు కూర్చున్నారు. అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు. ఉసైద్, నువ్వెళ్ళు, మన తోటలో ఎవరో కూర్చొని ముహమ్మద్ యొక్క మత ప్రచారం చేస్తున్నాడట, ఆపిరా పంపించారు. హజరతే ఉసైద్ రదియల్లాహు తాలా అన్హు తోటలోకి వచ్చారు. ప్రియులారా, హజరతే అసద్ బిన్ జురారా రదియల్లాహు తాలా అన్హు ముసాబ్తో అంటున్నారు, ముసాబ్ చూడు, ఈ జాతి యొక్క ఒక సర్దారు నీ వద్దకు వస్తున్నాడు, అతడు గనక నీ మాట వింటే మదీనాలో మన సగం పని అయిపోయినట్టే అని హజరతే అసద్ బిన్ జురారా చెప్పారు. ఇంతలో విపరీతమైన కోపంతో చేతిలో బరిసె పట్టుకొని హజరతే ఉసైద్ వారు వచ్చి నించున్నారు. ఏంటి, మీ ప్రాణాలు మీకు తీపైతే, మీ ప్రాణాలు మీకు తీపైతే మా యొక్క తోట విడిచి వెళ్ళిపోండి వార్నింగ్ ఇచ్చారు. సుబ్హానల్లాహ్. హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తాలా అన్హు అత్యుత్తమ దాయి ప్రియులారా అంటారు హజరతే ఉసైద్తో, మీరెందుకు మా మాట వినరండి? ఒక 2 నిమిషాలు మా మాట వినొచ్చు కదా, మా మాట బాగుంటే వినండి, మా మాట మీకు నచ్చకపోతే మేము లెగిసి వెళ్ళిపోతామండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి ప్రేమతో చెప్పారు. హజరతే ఉసైద్ అన్నారు, మాటలైతే న్యాయంగా మాట్లాడుతున్నారే అని తన యొక్క చేతిలో బరిసే మట్టిలో పొడిచి కూర్చున్నారు. ప్రియులారా, హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తాలా అన్హు ఖురాన్ యొక్క తిలావత్ ప్రారంభించారు. ప్రియులారా, ఖురాన్ చదువుతూ పోతున్నారు. హజరతే ఉసైద్ యొక్క ముఖ కవలికలు మారిపోతూ ఉన్నాయి. అల్లాహు అక్బర్, ఏమిటి ఈ గ్రంథం, ఏమిటి ఇస్లాం ధర్మం, నేను కూడా ఈ గ్రంథం చదవాలంటే, ఇస్లాం స్వీకరించాలంటే ఏం చెయ్యాలి? కేవలం ఖురాన్ యొక్క తిలావత్ యొక్క బరకత్తో ప్రియులారా హజరతే ముసాబ్ అన్నారు, వెళ్ళండి, స్నానం చెయ్యండి, వస్త్రాలు మార్చిరండి, కలిమా చదవండి, 2 రకాతులు నమాజు చేసేయండి. హజరతే ఉసైద్ ఇస్లాం స్వీకరించారు. ప్రియులారా, హజరతే ఉసైద్ చెప్పారు, ఇంకొక సర్దార్ ఉన్నాడు, అతడు గనక వస్తే మదీనా మొత్తం మీ చేతిలోకి వచ్చేస్తుంది అని హజరతే ఉసైద్ వారు హజరతే సఅద్ బిన్ ముఆజ్ వద్దకు వెళ్ళారు. హజరతే సఅద్ బిన్ ముఆజ్ చూస్తున్నారు. ఉసైద్ వెళ్ళినప్పుడు చాలా కఠోరమైన ముఖంతో వెళ్ళాడు. ఉసైద్ వస్తున్నప్పుడు ఇతడి ముఖంలో మార్పు కనిపిస్తుంది. ఏమైంది ఉసైద్? లేదు లేదు, బాగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను, నా మాట వారు వినట్లేదు. అదిగో ఆ ముసా పక్కన నీ తమ్ముడు, నీకు తమ్ముడు వరస అబూ యమామా అంటే అసద్ బిన్ జురారా యొక్క బిరుదు, అబూ యమామా కూర్చున్నాడు, అతన్ని బనీ హారిసా వారు కొట్టడానికి వెళ్తున్నారు, నువ్వు వెళ్ళి కాపాడుకో అన్నారు. హజరతే సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు కూడా ప్రియులారా విపరీతమైన కోపంతో వెళ్ళారు భాయ్ వద్దకు. సేమ్ టు సేమ్ హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ వారు అదే మాటలు చెప్పారు, 2 నిమిషాలు కూర్చోండి. హజరతే సఅద్ రదియల్లాహు తాలా అన్హు కూడా ఇస్లాం స్వీకరించారు. ప్రియులారా, తన జాతి వద్దకు వెళ్ళారు. హజరతే సఅద్ బిన్ ముఆజ్ బనీ అష్హల్ వర్గాన్నంతటినీ కూర్చోబెట్టి వారితో అన్నారు, ఓ బనీ అష్హల్ సమాజమా, మీ మధ్య నా హోదా ఎలాంటిది? వారన్నారు, మీరు మా నాయకుడు, మీరు మా సర్దారు. హజరతే సఅద్ బిన్ ముఆజ్ అన్నారు, అయితే వినండి, ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు బనీ అష్హల్లో ఎవరైతే అల్లాహను, అల్లా ప్రవక్తను విశ్వసించారో వారితో సఅద్ మాట్లాడటం హరాం అన్నారు. సూర్యుడు అస్తమించలేదు ప్రియులారా, బనీ అష్హల్ సమూహమంతా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వనష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కలిమా పఠించింది. ఒక్క ఉసైరం అన్న వ్యక్తి తప్ప. ఆ ఉసైరం అన్న వ్యక్తి ప్రియులారా తరువాత ఇస్లాం స్వీకరించారు. అతను ఎప్పుడు ఇస్లాం స్వీకరించారు? ఉహుదు యుద్ధము రోజు ప్రియులారా, ఉహుదు యుద్ధము రోజు ఇస్లాం స్వీకరించారు. అల్లా మార్గంలో పోరాటానికి వెళ్ళారు. ఒక్క సజ్దా చేయలేదండి, ఒక్క సజ్దా చేయలేదు. అల్లా మార్గంలో షహీద్ అయిపోయారు. ప్రవక్త అన్నారు, ఉసైరం యొక్క అదృష్టము చూడండి, ఒక్క సజ్దా అల్లాహ్ ముందు చెయ్యలేదు, కానీ ఉసైరం
స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. సుబ్హానల్లా. ఏదేమైనప్పటికీ హజ్రతే సాద్ బిన్ ముఆజ్ సహబాల యొక్క కమిట్మెంట్, ఏదైనా విషయము చెయ్యాలి అంటే హజ్రతే సాద్ తర్వాత చనిపోయారు. చాలా నాళ్లకు చనిపోతే ప్రవక్త వచ్చారు. హజ్రతే సాద్ చనిపోతే, సాద్ నువ్వు మరణించావా, నీ యొక్క జనాజా మొయ్యటానికి 70,000 మంది దూతలు వచ్చారు. నీ యొక్క జనాజా నమాజు ఆచరించటానికి 70,000 మంది దూతలు వచ్చారు. ప్రవక్త అన్నారు, సాద్ యొక్క మరణముతో అల్లాహ్ యొక్క అర్ష్ కదిలింది అన్నారు. సుబ్హానల్లా. ఎలాంటి సహబాలు ప్రియులారా, వారి జీవితంలో ధర్మంపై ఆచరించటంలో అల్లాహపై నమ్మకం. ఈరోజు మనం ప్రేమిస్తున్నామా అల్లాహను, అల్లాహ్ ప్రవక్తను? వ్యాపారం అంతా అయిపోతే చివర్లో వచ్చేస్తాం అల్లాహ్ ప్రేమ. మనం ఎలా ప్రేమించాలి? ఒక అర్ధగంట సమయం నా వద్ద ఉంది. ఈ సమయంలో అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమ సహబాలకు ఎలా ఉండేది, మనం అల్లాహ్ మరియు ప్రవక్తను ఎలా ప్రేమిస్తున్నాం అన్న మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్ మరియు ప్రవక్తను ఎలా ప్రేమించాలండి? పవిత్ర ఖురాన్ గ్రంథం 9వ సూరే తౌబా ఆయత్ సంఖ్య 24. అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమ ఎలా ఉండాలి? అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్ కాన ఆబాఉకుం وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله. అల్లాహ్ అన్నాడు, చెప్పండి, మీరు మీ తండ్రి తాతల కంటే ఎక్కువగా, బాగా వినండి, మీ తండ్రి తాతల కంటే ఎక్కువగా, మీ సంతానము కంటే ఎక్కువగా, మీ అన్నదమ్ముల కంటే ఎక్కువగా, మీ భార్యల కంటే ఎక్కువగా, మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా, మీ సిరి సంపదల కంటే ఎక్కువగా అల్లాహ్ మార్గంలో వెళితే నా వ్యాపారం మందగిస్తుంది అని భయపడే మీ వ్యాపారాల కంటే ఎక్కువగా, మీరు ఎంతగానో ప్రేమించే మీ భవనాల కంటే ఎక్కువగా అల్లాహ్ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించటాన్ని, అల్లాహ్ మార్గంలో పోరాటము చెయ్యటాన్ని మీరు ఇష్టపడకపోతే ప్రళయ దినం వరకు ఎదురు చూడండి, అల్లాహ్ అవిశ్వాసులకు మార్గం ప్రసాదించాడు అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన ప్రేమ ఎలా ఉంది? అల్లాహను, అల్లాహ్ ప్రవక్తను దీనికంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా? సహబాలు ప్రేమించారండి. ఈరోజు మనకు ప్రపంచం కావాలి, ప్రపంచం తరువాత అల్లాహ్ కావాలి. సహబాలకు ముందు అల్లాహ్ ప్రవక్త కావాలి, తరువాత ప్రపంచం కావాలి. ఉహుద్ యుద్ధం అండి ఎప్పుడు జరిగింది? 3వ హిజ్రీ. బదర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? మదీనాకి వచ్చిన 2వ సంవత్సరంలో బదర్ పోరాటం జరిగింది. మదీనాకి వచ్చిన 3వ సంవత్సరంలో ఉహుద్ పోరాటం జరిగింది. మదీనాకి వచ్చిన 5వ సంవత్సరములో ఖందకపు యుద్ధం జరిగింది. ప్రసంగాలు వినటం, వెళ్ళిపోవటం లాభం ఉంది, జ్ఞానం పొందితే మరింత లాభం ఉంది. సుబ్హానల్లా. ఇమాం గారు చెప్పారు, ఇన్నా ఫతహ్నా లక ఫతహం ముబీనా, 48వ సూరా. హుదైబియా ఒప్పందం ఎప్పుడు జరిగింది? 6వ హిజ్రీలో. మక్కా విజయం ఎప్పుడు జరిగింది? 8వ హిజ్రీలో. ప్రవక్త ఎప్పుడు చనిపోయారు? 11వ హిజ్రీలో. ఏదేమైనప్పటికీ 3వ హిజ్రీలో ఉహుద్ పోరాటమైంది. సహబాలు ఏం చేశారు? చిన్న తప్పిదం చేశారు. నఊజుబిల్లా, మనం ఏం చెప్పం దాని గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త జబలే రుమాత్పై 50 మంది సహాబాలను నించోబెట్టారు. ఒకానొక సమయంలో యుద్ధం ముస్లింలు గెలిచేశారు అన్న భావనలోకి వచ్చేసింది. 50 మంది ఏం చేశారు? యుద్ధం గెలిచేశాం, మనం వెళ్ళి యుద్ధధనాన్ని తీసుకుందామని 10 మంది తప్ప మిగతా వారు ఆ కొండ నుండి కిందకు వచ్చేశారు. ఖాలిద్ బిన్ వలీద్ వెనకాతల నుండి, అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు, ముస్లింలపై దాడి చేశారు. ఎలాంటి దాడి? ఉహుద్ యుద్ధములో ఒక పుకారు బయటకు వచ్చింది. ఏం పుకారండి? ప్రవక్త అల్లాహు అక్బర్ చనిపోయారు, ప్రవక్త షహీద్ అయిపోయారు.
ఆ విధంగా కొట్టారు. అల్లాహు అక్బర్. అవిశ్వాసులు ప్రవక్త వారిపై ఎలాంటి దాడి చేశారు, అంశం నుండి చిన్న మాట బయటకు చెప్పి తిరిగి అంశంలో వచ్చే ప్రయత్నం చేస్తాను. అవిశ్వాసులు ప్రవక్తపై ఎలాంటి దాడి చేశారు అంటారు కదా, పొద్దున్న లెగిస్తే ఇస్లాం అంటే ఉగ్రవాదం, ఇస్లాం అంటే హింస. మన వద్ద నోరు పెగిలించేందుకు మాటలు రావు, నిశ్శబ్దంగా చూస్తాం. పేపర్లో రాసేవాడు రాస్తే మన కళ్ళ ముందు వచ్చి ఎవడైనా మనల్ని హేళన చేసినా మనం కూర్చుంటాం. అరే, మనం రాళ్లతో సమాధానం చెప్పకూడదు, నోటితో జ్ఞానంతో సమాధానం చెప్పాలి. ఢిల్లీలో ఇదే మాట, మనం జ్ఞానముతో, మనం వివేకముతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. దేశంలో జరిగే పరిస్థితి ఏంటో చెప్పనా? జహాంగీర్పురాలో, ఢిల్లీలో జరిగిందేంటి? ఒక ఆర్టికల్ చదివాను. ముస్లింలు రాళ్ళు రువ్వారా లేదా వల్లాహు ఆలం, కానీ ముస్లింలనట వీళ్ళ సిద్ధాంతం ఒక్కటే. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే ముస్లింల విశ్వాసంపై కొట్టాలి. వీరేం చేస్తారు? కోపంతో వచ్చి నోటితో మాట్లాడకుండా ఆవేశంలో ఏదో ఒక చట్ట విరుద్ధమైన పని చేసేస్తారు. వారందరినీ తీసుకువెళ్ళి లోపల వెయ్యాలి. ఇదే కాన్సెప్ట్ ముందు నుండి వెళ్తుందట. వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారు? ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ ఇస్లాంకు వ్యతిరేకమైన మాటలు, ముస్లింలకు వ్యతిరేకంగా అరిస్తే మన వాళ్ళ కొంతమంది కోపం వచ్చి వీరు సమాధానం దీనితో ఇచ్చారు. జాగ్రత్త, మనం అల్హమ్దులిల్లా సమాధానం పుస్తకం ఆధారంగా, గ్రంథ ఆధారంగా సమాధానం ఇచ్చే ప్రయత్నము చేయాలి. అప్పుడే మనం లాభం పడతాం. లేకపోతే వీరి యొక్క విషయం ఏంటంటే మనల్ని ఉత్సాహంలో తీసుకొచ్చి, ఆవేశంలో తీసుకొచ్చి మన చేత చట్ట విరుద్ధమైన పని చేయించి మనల్ని లోపలికి తీసుకువెళ్ళే పని వీరు చేస్తారు. ఏదేమైనప్పటికీ ప్రవక్తని కొట్టారు అవిశ్వాసులు ఉహుద్ యుద్ధంలో. ఏ విధంగా? ప్రవక్త వారి రూబాయి దంతం విరిగిపోయింది, ప్రవక్త వారి పెదవి చిట్లిపోయింది, ప్రవక్త వారి కంటి కింద నరం తెగిపోయింది, ప్రవక్త తలపై ధరించిన శిరస్త్రాణం యొక్క ఇనుప చువ్వలు ప్రవక్త తలలోకి గుచ్చుకొని వెళ్ళిపోయాయి. ఆ విధంగా కొట్టారు ప్రవక్తను అవిశ్వాసులు. ప్రియులారా, ప్రవక్త యొక్క ముఖం నుండి రక్తము కారుతుంది. సుబ్హానల్లా. రూబాయి దంతం విరిగిపోయింది, పెదవి చిట్లిపోయింది, కంటి కింద నరం తెగిపోయింది, తలలో ముళ్ళు ఇనుప చువ్వలు గుచ్చుకు వెళ్ళిపోయాయి, చొచ్చుకు వెళ్ళిపోయాయి, రక్తం కారుతుంది. ఆ సమయంలో ఎవరు కొట్టారు ప్రవక్తను? మక్కా ముష్రికులు. వినండి, మన ప్రవక్త మానవోత్తముడు, మానవ మహోపకారి సల్లల్లాహు అలైహి వసల్లం నోటి వెంట రక్తము కారుతూ ఉండగా వచ్చిన పదాలు ఏమిటండి? అల్లాహుమ్మ గుఫిర్ లికౌమి ఫఇన్నహుం లా యఅలమూన్. అల్లా, ఈ జాతిని క్షమించల్లా, ఈ జాతికి తెలియని కారణంగా ఈ జాతి నన్ను ఇలా కొడుతుంది. సుబ్హానల్లా. ఏ జాతి అయితే రక్తం వచ్చినట్లు కొట్టిందో ఆ జాతిని క్షమించు అని అల్లాహ్తో దువా చేసే ప్రవక్త ప్రపంచంలో ఏదైనా హింస ప్రేరేపిస్తాడా? ప్రియులారా, మన సమాజం అర్థం చేసుకోవాలి, ప్రపంచానికి తెలియజేయాలి. ప్రవక్త సజీవంగా బ్రతికున్నారు. వినండి, ప్రవక్త బ్రతికున్న తరువాత ఉహుద్ యుద్ధ భూమి నుండి మదీనాకి వస్తున్నారు. మదీనాకి వస్తూ ఉండగా ఒక స్త్రీ కనిపించింది. ఆమె బనూ దీనార్ అనే వంశానికి చెందిన స్త్రీ. ప్రియులారా, ఆమెను చూసిన వెంటనే సహబాలు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఉహుద్ యుద్ధములో ఆ స్త్రీ యొక్క భర్త షహీద్ అయిపోయాడు. ఉహుద్ యుద్ధములో ఆ స్త్రీ యొక్క భర్త షహీద్ అయిపోయాడు, తండ్రి షహీద్ అయిపోయాడు, కుమారుడు షహీద్ అయిపోయాడు. సహబాలు ఎలా చెప్పాలో అర్థం కావలేదు. ఆమె వచ్చి నించుంది. చెబుతున్నారు సహబాలు ఆమెతో, అమ్మా, ఉహుద్ యుద్ధములో నీ భర్త షహీద్ అయిపోయాడు. ఆమె చెబుతుంది, నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారు? అమ్మా, ఉహుద్ యుద్ధములో నీ తండ్రి షహీద్ అయిపోయాడు. ఆమె అంటుంది, నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారు? అమ్మా, ఉహుద్ యుద్ధములో నీ కొడుకు షహీద్ అయిపోయాడు. నేను నా ప్రవక్త గురించి అడుగుతున్నాను, నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారు? అమ్మా, నీ ప్రవక్త బ్రతికే ఉన్నారు. దూరం నుండి సైగ చేసి సహబాలు చూపి
పంపించారు. ఆమె వెళ్ళింది ప్రవక్త వద్దకు, ప్రవక్తను దర్శించుకుంది. ఆ తరువాత అంటుంది, ప్రవక్త, నా భర్త చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, వీరందరూ షహీద్ అయిపోయారు, కానీ మీరు బ్రతికున్నారు. సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కి స్తోత్రములు. వారి మరణం మీ బ్రతికుండటం ముందు నాకు దిగదుడుపు ప్రవక్త, నేను మర్చిపోతాను అని ఆమె ప్రవక్తతో చెబుతుంది. ఈరోజు ప్రవక్త పట్ల ప్రేమ మనకుంది ప్రియులారా. ఏం చేశాం? ప్రవక్త యొక్క ఎన్ని సున్నతులు మన జీవితాల్లో ఉన్నాయి, ప్రవక్త యొక్క ఎన్ని ఆచరణలు మన జీవితాల్లో ఉన్నాయి. ఖైర్, మాట ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తరువాత అల్లా అన్నాడు, తండ్రి తాతల కంటే, మీ సంతానం కంటే, అన్నదమ్ముల కంటే, ఆ తరువాత వఅజ్వాజుకుం, మీ భార్యల కంటే. ఇస్లాం ధర్మం కోసం సహబాల యొక్క త్యాగం ప్రియులార భార్యల కంటే, సంతానము కంటే. మొట్టమొదట ఒక వ్యక్తి మక్కా నుండి మదీనాకు హిజ్రత్ ప్రారంభించారు. అబూ సల్మా రదియల్లాహు తాలా అన్హు హిజ్రత్ చేస్తున్నారు. ఒక చిన్న బాబున్నాడు, భార్య ఉమ్మే సల్మా ఉంది. హిజ్రత్ చేయటం ప్రారంభిస్తే ఉమ్మే సల్మా యొక్క కుటుంబం వారు వచ్చి, అబూ సల్మా నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ మా అమ్మాయి ఉమ్మే సల్మాను వీధి ఊరు తిప్పుతామంటే ఊరుకోము, ఖబర్దార్ అన్నారు. పాపం అబూ సల్మా వారి ఇంటి వారి కోపం వచ్చి, మీరు మీ అమ్మాయిని విడిచిపెట్టేస్తే మేము ఊరుకుంటామా, ఆ అబ్బాయిని మాకిచ్చేయండి, మా అబ్బాయి అని వాళ్ళ అబ్బాయిని లాక్కున్నారు. అల్లాహు అక్బర్. అబూ సల్మా చూస్తున్నారు, ఉమ్మే సల్మా చూస్తున్నారు. చిన్న పసిబాబు, రెండు కుటుంబాల వారు, ఈ అబ్బాయి మాకు కావాలంటే మాకు కావాలి. ఇద్దరు చేతులు లాగుతూ చిన్న పిల్లవాడి చేతులు విరిగిపోయాయి ప్రియులారా. తల్లి తండ్రి చూస్తున్నారు. అబూ సల్మా, నీతో మా పిల్లల్ని పంపేది లేదు. చిన్న పిల్లవాడు అబూ సల్మా ఇంటి వద్ద ఉండిపోయాడు. ఆ భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒక్క అబూ సల్మా రదియల్లాహు తాలా అన్హు మక్కా నుండి మదీనాకి వచ్చేశారు. భార్య ప్రియులారా, భర్త లేడు, కొడుకు లేడు. ప్రతిరోజు ఉదయం అబ్దఖి అనే ప్రదేశం వస్తుంది, అక్కడికి వచ్చి కూర్చునేది. నా భర్త అక్కడున్నాడు, ఏం చెయ్యాలి? సుబ్హానల్లా, ఎవరికో కనికరం అయ్యింది. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఎందుకండి పాపం ఆడ వ్యక్తిని హింసిస్తారు, భర్త వద్దకు పంపించేయచ్చు కదా. అబూ సల్మా కోసం ఎదురు చూస్తూ ఉమ్మే సల్మా బయలుదేరింది. మక్కా నుండి మదీనా 500 కిలోమీటర్లు. ఒక్క పసిబాబు చేతిలో ఉన్నాడు. తన్ఈమ్ అనే ప్రదేశం వచ్చి కూర్చుంది. ఏం చేయాలి తెలియదు. భర్త అక్కడున్నాడు. అల్లాహు అక్బర్. ఉస్మాన్ బిన్ అబీ తలహా అనే వ్యక్తి వచ్చి, అమ్మా ఎందుకు కూర్చున్నావు? నా భర్త మదీనాలో ఉన్నాడండి, 500 కిలోమీటర్ల దూరంలో మదీనా, పసిబాబు ఉన్నాడు, ఎలా వెళ్ళాలి? ఒక్క నమ్మకం అల్లాహ్పై ఉంది, నేను నిన్ను తీసుకువెళ్ళి దిగబెడతాను. ఉస్మాన్ బిన్ అబీ తలహా వెళ్ళారు. కుబా గ్రామం వద్దకు ఆ యొక్క అబూ సల్మా రదియల్లాహు తాలా అన్హు వద్ద భార్యను విడిచిపెట్టి వచ్చారు. ఏదేమైనప్పటికీ భార్యల కంటే ఎక్కువగా ఒక చిన్న మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హజరతే హంజలా రదియల్లాహు తాలా అన్హు కొత్త పెళ్లి కొడుకు భార్య వద్ద ఉన్నాడు. ఉహుదు పోరాటానికి పిలుపొచ్చింది. ఉహుదు పోరాటానికి భార్య ఒక పక్క, ఉహుదు పోరాటం ఒక పక్క. దేన్ని ఎంచుకుంటావు? హజరతే హంజలా ఉహుదు పోరాటాన్ని ఎన్నుకున్నారు. భార్య వద్ద నుండి లెగిచి అల్లాహ్ యొక్క మార్గంలో దుమికారు. ఉహుదు పోరాటంలో హజరతే హంజలా షహీద్ అయిపోయారు. 70 మంది సహబాలు షహీద్ అయిపోయారు. షహీద్ అయిన తరువాత యుద్ధం అయిపోయింది. ప్రవక్త అన్నారు, వెతకండి షుహదా అమర వీరుల దేహాలను. అందరి దేహాలు కనిపించాయి, ఒక్క హంజలా దేహం కనిపించటం లేదు. ప్రవక్త, హంజలా దేహం కనిపించటం లేదు. బాగా వెతకండి అయ్యా. లేదు ప్రవక్త, హంజలా దేహం కనిపించటం లేదు. ఆ తరువాత కాసేపటికి హజరతే హంజలా దేహం కనిపిస్తుంది. గాలిలో వేలాడుతూ భూమికి పైన ఎత్తులో హజరతే హంజలా వారి దేహం నుండి నీటి చుక్కలు కిందకి రాలుతూ ఉన్నాయి. ప్రవక్త అన్నారు, అదిగో హంజలా గుసైలుల్ మలాయికా, దైవ దూతలచే గుస్సులు స్నానం పొందుతున్నాడు. భార్య వద్ద ఉన్నాడు, భార్యను విడిచిపెట్టాడు, అల్లాహ్ మార్గంలో వెళ్ళాడు, షహీద్ అయిపోయాడు. గుస్సులు తీసుకోవటం మర్చిపోయాడు. దైవ దూతలు గుస్సులు స్నానము చేయిస్తున్నారు. సుబ్హానల్లా. ఇది సహబాల జీవితం ప్రియులారా. వ అజ్వాజుకుం వ అషీరతుకుం, మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా,
మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా అల్లాహను ప్రేమించండి. అదే హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ తల్లిని విడిచిపెట్టారు, చెప్పాను ఇందాకలా. హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ ఎంత విలువైన బట్ట ధరించేవారు? 40,000 రూపాయల విలువైన బట్ట. బంధుమిత్రుల కంటే ఎక్కువగా ప్రేమించండి అల్లాహను. మదీనా వచ్చేశారు. ఇతగాడు కూడా ఉహుద్ యుద్ధములో వీర మరణాన్ని పొందారు ప్రియులారా. హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ మరణించినప్పుడు అతని తల కప్పితే పాదము కప్పటానికి బట్ట సరిపోలేదు, అతని పాదం కప్పితే తల కప్పటానికి బట్ట సరిపోలేదు. ప్రవక్త అన్నారు, ముసాబ్ యొక్క కాళ్లపై గడ్డి వేసి కప్పండి అన్నారు. సుబ్హానల్లా. దేనికోసం ప్రియులారా? అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రవక్త కోసం, ఇస్లాం ధర్మము కోసం. పదండి, కేవలం 2-3 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. వ అమ్వాలు నిఖ్తరఫ్తుముహా, మీరు సంపాదించిన ధనము కంటే అల్లాహను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించండి. హజరతే ఖదీజా తెలుసా పేర్లు పెట్టండి అంటే పిల్లలకు ఖదీజా పేరిస్తే పాత పేరండి. లేటెస్ట్ పేర్లు కావాలట మన వాళ్ళకి. ఈ రోజుల్లో పెడతారు ఆడియోలు, లేటెస్ట్ పేరు ఇవ్వండి. సుబ్హానల్లా. హజరతే ఖదీజా రదియల్లాహు తాలా అన్హా, ఉలమాలు చెబుతారు ప్రియులారా, హజరతే ఖదీజా ప్రవక్త వారితో నికా అయినప్పుడు ప్రవక్త పదవి రాలేదు. హజరతే ఖదీజా వారి యొక్క నికాలో వేసిన టెంట్లకు కట్టిన తాళ్ళు బంగారానివట. హజరతే ఖదీజా వద్ద ఉన్న ఆస్తి, డబ్బు, అల్లాహ్ అక్బర్, ఐశ్వర్యం, హజరతే ఖదీజా నికాలో వేసిన టెంట్లకు కట్టిన తాళ్ళు బంగారానివి, కింద పాతిన మేకులు బంగారానివి. సుబ్హానల్లా. పూర్తిగా అల్లా మార్గంలో దారాదత్తం. పూర్తిగా ఈరోజు మనం జకాత్ కూడా తీయం. చాలామంది అడుగుతుంటే బాధ అనిపిస్తుంది. మొన్న వ్యవహారం విన్నాను, సుబ్హానల్లా, బాగున్న వ్యక్తే. ఒక ఆయన వీళ్ళు అడిగారట, జకాత్ తీస్తారా? లేదండి, ఎంత పడితే అంత తీసి ఇచ్చేస్తానంతే. అల్లా రక్షించుగాక. జకాతు తీసే శక్తి ఉండి దాని స్థాయికి చేరుకొని జకాతు తీయకపోవటం ప్రళయ దినాన ఘోరాతి ఘోరమైన నరక శిక్ష ప్రియులారా. అల్లా రక్షించుగాక. ఏదేమైనప్పటికీ హజరతే ఖదీజా పూర్తిగా దారదత్తం చేసేశారు. అదే హజరతే ఖదీజా రదియల్లాహు తాలా అన్హా మక్కా ముష్రికులు ఏం చేశారు? ముస్లిములను 3 ఏళ్ల పాటు సోషల్ బాయ్కాట్ చేశారు. మక్కాలో ఉండకూడదు, మీకు ఆహారం ఇవ్వము, మీకు ఆహారం సరఫరా ఉండదు. షీబే అబీ తాలిబ్ లోయలో ముస్లిములు ప్రియులారా 3 ఏళ్ల పాటు ఉన్నారు. సహబాలు ఏం తిన్నారు 3 ఏళ్ల పాటు? ఈ 3 ఏళ్ల పాటు సహబాలు షీబే అబీ తాలిబ్లో ప్రియులారా ఆకులు తిని జీవితం గడిపారు. రాస్తున్నారు గ్రంథకర్తలు, ఈ 3 ఏళ్ల పాటు సహబాలు ఆకులు తిని జీవితం గడపటం వల్ల ఆ 3 ఏళ్ల పాటు సహబాలు ఎలాంటి మలాన్ని విసర్జించారట? ఆకులు తిని ఏవైతే మేకలు, గొర్రెలు మలాన్ని విసర్జిస్తాయో అలాంటి మలాన్ని 3 ఏళ్ల పాటు సహబాలు విసర్జించారు ప్రియులారా, ఇస్లాం ధర్మం కోసం. ఈరోజు నేనేం చేశాను? ఈ ధర్మం కోసం నేనేం చేశాను? నా కంట్రిబ్యూషన్ ఏముంది? ఒక్కరోజు అల్లా మార్గంలో బయలుదేరానా? ఒక్కరోజు అల్లా మార్గంలో బాధ్యులకు సహకరించానా? నేనేం చేస్తున్నాను? సహబాలు 3 సంవత్సరాల పాటు ఆకులు తిని జీవితం గడిపారు. నేనేం చేస్తున్నాను? సుబ్హానల్లా. దాహం వేస్తే సుబ్హానల్లా చర్మము నాకేవారు ప్రియులారా. చర్మముతో వారి యొక్క చర్మము నాకి దాహాన్ని తీర్చే ప్రయత్నము చేసేవారు. అదే ఖదీజా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన స్త్రీ ప్రియులారా. అల్లాహ్ ఇస్తే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన ఖదీజా అదే షీబే అబీ తాలిబ్లో ఉన్నారు. ప్రవక్త వారు కూర్చున్నారు. ప్రవక్త వారి పక్కన హజరతే జిబ్రీలు వచ్చి కూర్చున్నారు. హజరతే జిబ్రీల్ అంటున్నారు, ప్రవక్త మీ భార్య ఖదీజా మీ వద్దకు వస్తూ ఉన్నారు. ఆమె చేతిలో చిన్న పాత్ర ఉంది ప్రియులారా. పాత్రలో గిన్నె, ఒక చిన్న గిన్నెలో జైతూన్ నూనె ఉందా, తేనె ఉందా,
కూర ఉందా? హదీస్ చెప్తున్న సహాబీకి గుర్తుకు లేదు. కానీ హజరతే ఖదీజా ప్రవక్త వద్దకు చిన్న గిన్నె తీసుకుని వస్తున్నారు. హజరతే జిబ్రీల్ ప్రవక్త పక్కన కూర్చున్నారు. అంటున్నారు, ప్రవక్త మీ వద్దకు మీ భార్య ఖదీజా వస్తున్నారు, ఆమెకు చెప్పండి సకల లోకాలకు ప్రభువైన అల్లా ఖదీజాకు సలాం చెబుతున్నాడని, సకల లోకాలకు ప్రభువైన అల్లా ఖదీజాకు సలాం చెబుతున్నాడని. ఈ జిబ్రీల్ ఖదీజాకు సలాం చెబుతున్నాడు ప్రవక్త, ఆమెకు సలాం తెలియజేయండి. వారి జీవితం ధర్మము కోసం, వారి యొక్క కార్యాలు ప్రియులారా ఈరోజు నేనేం చేస్తున్నాను, ఈ ధర్మం కోసం నేనేం చేశాను, నా వ్యాపారం నాకు ప్రాణం చెయ్యండి ఈ ధర్మం కోసం. ఒక ఖురాన్ ఎవరికైనా ఇచ్చానా, ఒక చిన్న పాంప్లెట్ ఇవ్వటంలో కంట్రిబ్యూట్ చేశానా, నేనేం చేశాను? అరే లేదండి, అల్లా మార్గంలో వెళ్తే మా వ్యాపారాలు లాస్ అయిపోతాయి చెప్పాడు అల్లా. వతిజారతున్ తఖ్షౌన కసాదహ, అల్లా మార్గంలో పెట్టేస్తే నా వ్యాపారం డల్ అయిపోతుంది అని భయపడే మీ వ్యాపారాల కంటే ఎక్కువగా అల్లాను ప్రేమించండి. హజరతే బిలాల్ విశ్వాసం విడిచిపెట్టలేదు. హజరతే బిలాల్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ యొక్క బానిస ప్రియులారా. హజరతే బిలాల్ రదియల్లాహు తాలా అన్హు ఇస్లాం విడిచిపెట్టాలని ఉమయ్యా బిన్ ఖల్ఫ్ అన్నాడు, బిలాల్ అల్లాతో పాటు షిర్క్ చెయ్యు. హజరతే బిలాల్ అంటారు, అల్లాహు అహద్, అల్లా ఒక్కడే సృష్టికర్త. అరే బిలాల్ వినడు. బిలాల్ యొక్క పొట్టపై బండరాళ్ళు పెట్టండి, బండరాళ్లను బిలాల్ యొక్క పొట్టపై పెట్టి పగలగొట్టండి, అల్లాతో షిర్క్ చేస్తాడు. బిలాల్ రదియల్లాహు తాలాను పొట్టపై బండరాళ్ళు పెట్టి బ్రద్దలు కొడుతున్నారు. బిలాల్ అల్లాతో షిర్క్ చెయ్యు. బిలాల్ అంటారు, అల్లాహు అహద్, అల్లా ఒక్కడే సృష్టికర్త. అరే బిలాల్ వినడు. బిలాల్ యొక్క దేహంపై బట్టలు తీయండి, బిలాల్ యొక్క దేహానికి తాళ్ళు కట్టండి, తాళ్ళు తీసుకువెళ్ళి గుర్రాలకు కట్టండి. మక్కా ఎండలలో, మక్కా యొక్క రాళ్లలో, గుట్టలలో బిలాల్ యొక్క దేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళండి. బిలాల్ షిర్క్ చేస్తాడు. బిలాల్ యొక్క దేహాన్పై బట్టలు తీసి తాళ్ళు కట్టి ప్రియులారా మక్కాలో ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. దేహం నుండి రక్తం కారుతుంది. బిలాల్ అల్లాతో షిర్క్ చెయ్యు. బిలాల్ అంటారు, అల్లాహు అహద్. ఈ జాతి ఎలాంటిది ప్రియులారా? మన ఇల్లు కూల్చేస్తే విశ్వాసం కోల్పోతాం అనుకుంటారేమో, రోడ్డు మీద కూర్చొని సేరి ఇఫ్తార్ తరవి అన్నీ చేస్తాడు. సుబ్హానల్లా, అల్లాపై ఈమాన్ మనం కోల్పోయేవారం కాదు ప్రియులారా, దీనిపై నించోవాలి ఇన్షాల్లా. అప్పుడే మన జీవితాలకు సార్థకం ఉంది. అల్లా పరీక్ష భరించగలగాలి, అల్లా యొక్క సహాయాన్ని అర్థించాలి ప్రియులారా. బిలాల్ వారు ఇస్లాం విడిచిపెట్టలేదు. ఉమయ్యా వచ్చాడు, అరే బిలాల్ యొక్క దేహంపై బట్టలు తీయండి, బిలాల్ దేహంపై ఇనుప కవచాన్ని తొడగండి, ఇనుప కవచాన్ని తొడగండి, ఎడారిలో ఇసుకలో పడుకోబెట్టండి. బిలాల్ ఈమాన్ వదిలేస్తాడు. సుబ్హానల్లా, బట్టలు తీశారు, అతని దేహంపై ఇనుప కవచాన్ని తొడిగించారు, మక్కా ఎడారిలో ఇసుకలో కూర్చోబెట్టారు. బిలాల్ అల్లాతో పాటు షిర్క్ చెయ్యు. బిలాల్ అంటారు, అల్లాహు అహద్, అల్లా ఒక్కడే సృష్టికర్త. బిలాల్ వినడు. ఉమయ్యా వచ్చాడు యజమాని. బిలాల్ యొక్క ఛాతీపై బండరాయి పెట్టి, ఛాతీపై 2 కాళ్ళు పెట్టి ఉమయ్యా బిన్ ఖల్ఫ్ నించున్నాడు. ఎవరో వెళ్ళి చెప్పారు, హజరతే అబూ బకర్ అస్-సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హుకు అబూబకర్ బిలాల్ పరిస్థితి. వెంటనే వచ్చారు హజరతే అబూబకర్ ప్రియులారా. ఉమయ్యాని చూశారు. ఉమయ్యా, బిలాల్తో ఏం చేస్తున్నావు అన్నాడు. ఉమయ్యా, నీకెందుకు అబూబకర్, బిలాల్ నా బానిస, ఇష్టం వచ్చినట్టు గొడ్డును బాదినట్టు బాదుకుంటాను, నీకేంటి? హజరతి అబూబకర్ అన్నారు, బిలాల్ను అమ్మేస్తావా? సరే, 5 బంగారు నాణాలు ఇచ్చేయి, 5 బంగారు నాణాలు ఇచ్చి బిలాల్ను తీసుకెళ్ళిపో అన్నారు. హజరత్ అబూబకర్ వారు 5 బంగారు నాణాలు తీసి ఉమయ్యా బిన్ ఖల్ఫ్ వద్ద ఇచ్చేశారు. బిలాల్ రదియల్లాహు తాలా అన్హు వారికి స్వేచ్ఛ ప్రసాదించారు. బిలాల్, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ పొందావు, ఇష్టం వచ్చినట్లు చెయ్యు. నవ్వుతున్నాడు ఉమయ్యా ఎప్పుడైతే 5 దీనార్లు ఇచ్చేశారో ఉమయ్యా నవ్వుతున్నాడు. హజరతే అబూబకర్ అడిగారు, ఉమయ్యా నువ్వెందుకు నవ్వుతున్నావు? వెక్కిలి నవ్వులు అన్నాడు ఉమయ్యా. అబూబకర్, నువ్వు ఈ నల్లటి నీగ్రో బానిసగా 5 బంగారు నాణెములు ఇచ్చావు, నువ్వు ఒక్క బంగారపు నాణ్యాన్ని ఇచ్చినా నేను ఈ బిలాల్ అనే నల్లటి నీగ్రో బానిసను నీకు అమ్మేసేవాడిని, అనవసరంగా 5 దీనార్లు ఇచ్చావు.
హజరత్ అబూబకర్ అస్-సిద్దీక్ రదియల్లాహు తాలా అంటున్నారు ప్రియులారా, అల్లాహ్ సాక్షిగా ఉమయ్యా విను, ఒకవేళ నువ్వు గనక 100 బంగారపు నాణేలకు బిలాల్ను అమ్మినా నేను నీ ముఖాన 100 బంగారపు నాణాలు విసిరి బిలాల్ను తీసుకుని వెళ్ళేవాడిని. సుబ్హానల్లా. ఇది ప్రియులారా ఈమాన్. ఈరోజు నా జీవితంలో ఏముంది? కాబట్టి పదండి, వలా తహిను, కృంగిపోకండి, వలా తహజను, చింతించకండి, వ అంతుముల్ అలౌనా ఇన్ కుంతుం ముమినీన్, మీరు గనక విశ్వసిస్తే. ఈరోజు ఈ విశ్వాసం కావాలి. 3 మాటలు, నా సమయం అయిపోయింది. 3 మాటలు. ఏం చేస్తున్నాం మనం, ఏం విడిచిపెడుతున్నాం? సహీ బుఖారీలో ఒక హదీస్ ఉందండి. హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, మేము మద్యం తాగేవారము కాదు కానీ ఫదీక్ అని పిలువబడే ఒక ద్రాక్ష రసాన్ని త్రాగేవారం, అందులో కూడా మత్తు ఉంటుంది ప్రియులారా. హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు సహబాలకు గ్లాసులో ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. అబూ తల్హా ఉన్నారు, మిగతా సహబాలు ఉన్నారు రదియల్లాహు అన్హు అజ్మైన్. అందరూ మద్యం గ్లాసులు నోటి వద్ద పట్టుకున్నారు. మద్యం ఎప్పుడు హరామైంది? 10 హిజ్రీలో. 10 హిజ్రీలో మద్యం హరామయ్యింది. అందరూ నోటి వద్ద మద్యం గ్లాసు పట్టుకుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఫలానా వార్త మీకు అందిందా అన్నాడు. ఫలానా వార్త మీకు అందిందా? ఏం వార్త అయ్యా? అల్లా మద్యాన్ని హరాం చేసేశాడు. ఏ గ్లాసులైతే నోటి వద్ద ఉన్నాయో వెంటనే ప్రియులారా వారు రేపు చేస్తాం, ఎల్లుండు చేస్తాం చెప్పలేదు. ఏ గ్లాస్ అయితే నోటి వద్ద ఉందో వెంటనే నోటి వద్ద ఉన్న మద్యము గ్లాసులను కిందకి పడేశారు ప్రియులారా. ఆ రోజు మదీనా నగరం మద్యముతో నిండిపోయింది. ఇళ్లల్లో ఉన్న మద్యాన్ని బయట విసిరేశారు. 1400 ఏండ్ల క్రితం మదీనాలో మద్యం పోయింది. ఈ రోజు వద్ద కూడా మద్యం తిరిగి రాలేదు ప్రియులారా. ఇది సహబాల ఈమాన్. సమయనా వాతానా, వారు వినేవారు, ఏం చేసేవారండి? మజా తీసుకునేవారు. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు మొత్తం ఎలా ఉంది మన జీవితాలు అంటే ఉత్తి మనం వింటున్నాం. సోదరులారా, ఈ వినటంతో పాటు మనం ఆచరణ చేసేవారిగా ఒక మేలైన మార్పు, వారు విన్నారు, సమయనా వాతానా, ఆచరించారు. ఈరోజు మనం కూడా ఈ రంజాన్లో ఒక మంచి సంకల్పం చేసుకొని జీవితంలో ఏదైనా విడిచిపెట్టే ప్రయత్నం. చివరి మాట, హజరతే ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మింబర్ ఎక్కారు. లమ్మస్తవా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యౌమల్ జుమా, ప్రవక్త వారు ఎప్పుడైతే మింబర్ ఎక్కారో జుమా రోజు ఎవరో నించున్నారు. ఎవరో నించుంటే ప్రవక్త అన్నారు, ఇజ్లిసు, కూర్చోనాయన, కూర్చోండి అన్నారు. ఎప్పుడైతే ప్రవక్త ఇజ్లిసు అన్నారో ఈ మాట ఒక సహబీ విన్నారు ప్రియులారా. అతని పేరు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు. తలుపు వద్ద నిలబడ్డారు. రాసేవారు రాస్తారు, ఇలా పెడుతున్నారట కాళ్ళు. తలుపు వద్ద నిలబడ్డారు. ప్రవక్త వారి నోటి వెంట ఇజ్లిసు, కూర్చోండి అన్న పదం వినిపించింది. ప్రవక్త ఎవరికి చెప్పారో తెలియదు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు మస్జిద్లోనికి అడుగు పెడుతూ అలాగే కింద కూర్చుండిపోయారు. ఆ తర్వాత ప్రవక్త అన్నారు, అబ్దుల్లా, నిన్ను కూర్చోమని చెప్పలేదయ్యా, నువ్వు లోపలికి రా అన్నారు. ఇది సహబాల ఇతాత్ ప్రియులారా. ఎవరికి చెప్పారో ప్రవక్త తెలియదు, కానీ ప్రవక్త నోటి నుండి కూర్చోండి అన్న పదం వినిపించింది. అతగాడు అక్కడే కూర్చుండిపోయారు. ఈరోజు మనం ఎన్ని ప్రవక్త మాటలు వింటున్నాం, ఎన్ని ప్రవక్త ఆచరణలు ఈరోజు మనం మన జీవితాల్లో తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనము గనక విన్న మాటలపై ఆచరిస్తూ జీవితంలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పు వస్తుంది. కాబట్టి చేద్దాంలే, ఇన్షాల్లా చెప్పకండి. ఇన్నల్లాహ లా యుగయ్యరు మా బి కౌమిన్ హత్తా యుగయ్యరు మా బి అన్ఫుసిహిం. ఎప్పటి వరకైతే ఒక జాతి తమ స్థితిని మార్చుకోవటానికి ప్రయత్నించదో అల్లా ఆ జాతి స్థితిని
మార్చడు ప్రియులారా. కాబట్టి పదండి, ఈ రంజాన్ ద్వారా ఒక నూతన సంకల్పం, నూతన విశ్వాసం. రంజాన్ అయిపోయింది, మరి మస్జిదులు ఖాళీ చేయకూడదు ప్రియులారా, అంటి పెట్టుకొని ఉండాలి. ఇదే మనకు పనికి వచ్చే మహోన్నతమైన సామాగ్రి ప్రియులారా. అల్లా విన్న మాటలపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు, ఎవరైతే సంతానము లేకుండా నీ ఎదుట సంతానం కోసం చేతులెత్తుతున్నారో వారికి మేలైన సంతానాన్ని ప్రసాదించు. అల్లా మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మముపై స్థిరముగా ఉండే సద్భాగ్యాన్ని ప్రసాదించు. చివరి శ్వాసలో లా ఇలాహ ఇల్లల్లా కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే సద్భాగ్యాన్ని ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనా వ కినా అజాబన్నార్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.